నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వీళ్ళ ముగ్గురే బెస్ట్ అట. చూస్తున్నాం కదా ఇక్కడ మంత్రుల్లో నారా లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అలాగే నిమ్మల రామానాయుడు గారు. ఇంగ్లీష్ లెటర్స్లో ఆల్ఫాబెట్స్లో ఇన్ఫ్యాక్ట్ అందరి ఇనిషియల్ ఎన్ తోటే మొదలవుతుంది. ట్రిపుల్ ఎన్. చంద్రబాబు గారి సిబిఎన్ గారి ప్రభుత్వంలో ట్రిపుల్ ఎన్ మాత్రమే బెస్ట్ పర్ఫార్మింగ్ మినిస్టర్స్ అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే 2-3 క్యాబినెట్ల ముందు జరిగిన క్యాబినెట్లో ప్రస్తావన చేశారట. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ టకారాలే. కారణం ఏంటంటే దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది వైసీపీ సోషల్ మీడియా. నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి ఎవరితో నా క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత చెప్పారట. మరి నా ఒక్కడి పేరు చెబితే బాగోదని చెప్పేసి వీళ్ళిద్దరి పేర్లు కూడా చెప్పారు. నారా లోకేష్ గారి పేరు, అలాగే దాంతో మరి మా పార్టీనే అంటే ఇబ్బంది ఏమో అందుకని జనసేన నుంచి మరి నాదెండ్ల మనోహర్ గారి పేరు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంతలావు సమీక్షలు చేసి అధికారుల్లో కదలిక తీసుకొచ్చి వాళ్ళని పరిగెత్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడ లేదు అనేది వైసీపీ అభ్యంతరం. అంటే చాలా జాగ్రత్తగా సటిల్గా చూస్తే ఏంటంటే వైసీపీ చేసే రాజకీయాల్లో భాగంగానే ఈ డివిజివ్ పాలిటిక్స్ అంశం తెర మీదకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏంటి, జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్కి మధ్య ఒక అగ్గిపుల్ల గీసి ఆ మంట వెలిగించి సెగ పుట్టించాలి. ఇది వైసీపీ స్ట్రాటజీ. అందులో భాగంగానే నిమ్మల రామానాయుడు భుజం మించి వైసీపీ తుపాకీ పేల్చింది అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న వాస్తవం. మరి దీనికి కౌంటర్ ఉండాలి కదా. తెలుగుదేశం నుంచి లేదు, జనసేన నుంచి ఉందా లేదు. అక్కడే ఈ రెండు పార్టీలు సోషల్ మీడియాలో వెనకబడి ఉన్నాయని చెప్పేసి ఒక మాట. వైసీపీ ఏ మాట కామాట అధికారంలో ఉండే కన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్న తర్వాత వాళ్ళ సోషల్ మీడియాని విపరీతంగా యాక్టివేట్ చేసి పారేసింది. విచ్చలవిడి కథనాలు, విచ్చలవిడి వ్యాఖ్యలు, ఎత్తుగడతో కూడిన రాజకీయాలు, తను మాట్లాడకుండా ఇంకొకరి చేత మాట్లాడించటాలు, ఇవన్నీ కూడా చేస్తూ వస్తుంది. సరే, ఈ వైసీపీ సంగతి పక్కన పెడితే అసలు ఇది నిజమా కాదా, ఆ రోజు క్యాబినెట్లో ఏం జరిగిందని ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని అడిగితే ఒక మంత్రితో ఆయన చాలా సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే క్యాబినెట్లో కేవలం మంత్రులు లేకపోతే వాళ్ళ కార్యదర్శులు మాత్రమే ఉంటారు, ఐఏఎస్లు మాత్రమే ఉంటారు. ఈ మీటింగ్ జరిగేప్పుడు మరీ కాన్ఫిడెన్షియల్ అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే క్యాబినెట్ మంత్రుల్లో వాళ్ళని మాత్రమే వచ్చి దయచేసి కార్యదర్శులు మీ రెగ్యులర్ అసైన్మెంట్స్లోకి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మర్యాదపూర్వకంగా చెప్పేస్తారు. కానీ ఈ మాట అన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఈ మాట అన్నప్పుడు అక్కడ 3-4 చాలా సీనియర్ ఐఏఎస్లు కూడా ఉన్నట్టు వాళ్ళు నిర్ఘాంతపోయారట. ఇదేంటి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావన ఎందుకు లేదు? పైగా అంతకుముందు జరిగిన సంభాషణ గురించి కూడా ఆ ఎమ్మెల్యే లీక్ చేసింది ఏంటంటే సమీక్షలు మనం తర్వాత చేసుకుందాం, ముందర పని చేద్దాం అని చెప్పేసి నర్మగర్భంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారట. నిజమా? ఒకవేళ ఆయన ఆ మాట అంటారా? వాళ్ళిద్దరూ ఒక కొహెజివ్ అట్మాస్ఫియర్లో ముందుకు నడుచుకుంటా పోతుంటే మరి ఈ మాట ఎందుకు వస్తుంది? ఇక్కడే ఎక్కడో సందేహం కలిగింది. ఇదేమన్నా వైసీపీ కొంత మసాలా యాడ్ చేసి దీనికి సృష్టించి జనంలోకి వదిలిన ఒక ఫీలరా, ఒక అభిప్రాయమా, ఒక అబ్జర్వేషనా? పొలిటికల్ ప్లాట్ఫామ్స్లో ఈ చర్చ ఎందుకు పెట్టిస్తోంది వైసీపీ అంటే ఆ మాట అంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మౌనంగా ముఖ్యమంత్రి గారి వంక చూశారట. మౌనంగా ముఖ్యమంత్రి గారి వంక చూడటం ఏంటి? ఆయనకి ఏమన్నా అభ్యంతరం ఉంటే నేరుగా ముఖ్యమంత్రి గారితో మాడతారు. వాళ్ళిద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం ఉంది, ఆ చనువు ఉంది. అండ్ ఆ ప్రయారిటీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్కి ఇస్తున్న క్రమంలో ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే ఎక్కువసేపు పవన్ కళ్యాణ్ గారు సమీక్షల్లో కాలం గడుపుతున్నారు అని. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అది. ముఖ్యమంత్రి ఏమో నేను ఫీల్డ్లో వర్క్ చేస్తాను, మీరు అడ్మినిస్ట్రేషన్ మీరు చూసుకుంటూ ఎక్కడికక్కడ ఏమైనా లోటుపాట్లు చిన్న లెక్కునే ఉంటే దాన్ని అడ్రస్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అంటే చాలా హుందాగా వాళ్ళిద్దరూ మధ్య కుదిరిన ఒప్పందం. ఆయన ఫీల్డ్లో ఉన్నారు 10 రోజులు 11 రోజులు. వరదలు వస్తే ఉదయం అంతా ఆ వరదల్లోనూ ఆ బురదలోనూ పాపం తిరిగి బాధితుల్ని పరామర్శించడం, కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో ఆయన ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి రిమోట్ మానిటరింగ్ అండ్ ప్రతి డిపార్ట్మెంట్ మీద హోంవర్క్ చేసుకొని వాళ్ళని పిలిపించి మాట్లాడటం, ఇది ఇప్పుడు చూసాం. అయితే ఈ ప్రస్తావన ఎప్పుడు వచ్చింది అంటే ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుసగా రెండో క్యాబినెట్లో ఇలా సమీక్షలు వద్దు, మనకి సమీక్షలు లేకుండా మనం పనిలో మనం ఏంటో చూపిద్దాం. అసలు ప్రభుత్వమే గాడి తప్పింది 5 ఏళ్ల పాటు. సమీక్ష చేసుకోకపోతే ఏ ఆఫీసులో ఏం ఉద్యోగం చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి. అసలు ఉద్యోగాలు కూడా లేవు. సెక్రటేరియట్కి రావటం మానేసిన ఐఏఎస్లు చాలామంది ఉన్నారు ఆ కాలంలో. మంత్రులే రానప్పుడు మనకేంటని.
వాళ్ళని క్యాంప్ ఆఫీసులో కలుసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు. దాన్ని సరిదిద్దే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఒక గాడిలో పెడుతున్నారు ఆయన. పెట్టి సెల్ఫ్లెస్ సర్వీస్ హీ హాస్ బీన్ రెండరింగ్ కంటిన్యూస్లీ ఇన్సెసెంట్లీ. ఇంకో మాట ఏం తీసుకొస్తున్నారు, ఈ చెక్కులు ఇస్తున్నారు కదా, చెక్కులు ఇచ్చే వరద బాధితుల చెక్కులు, అది ఎవరు ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే ఉప ముఖ్యమంత్రికి ఇవ్వాలి కదా, ఆయన్ని వదిలేసి లోకేష్కి ఇవ్వటం ఏంటని. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇస్తారండి, దాంట్లో తప్పేం లేదు. ఆయన బాధ్యత గల మంత్రి నారా లోకేష్ గారు, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన అండ్ ఆ మాటకు వస్తే గత 2014-19 మధ్య మినిస్టర్గా కూడా చేశారు. అండ్ వెరీ ఆయన బాగా నర్చర్డ్ పాలిటీషియన్. ఈ మధ్యకాలంలో బాగా నలిగి రెస్పాండ్ అవ్వటం, రెస్పాన్సివ్ సిస్టమ్స్ని డెవలప్ చేసిన మంత్రి. మరి ఆయన రెస్పాండ్ అవుతున్నారు కదా, ఆయనకే ఇస్తారు. చివరికి హీరోలు అందరూ వచ్చినా కూడా ఆయనకే చెక్కులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ముఖ్యమంత్రి లేనప్పుడు ఉప ముఖ్యమంత్రికి ఇవ్వాలి కదని. సరే, ఇవన్నీ ఏంటంటే ఈ భూతద్దంలో వీటిని ఎలివేట్ చేసి వైసీపీ చూపించే కార్యక్రమం చేస్తుంది. ఈ క్రమంలో 2వ క్యాబినెట్లోనూ 3వ క్యాబినెట్లోనూ బెస్ట్ పర్ఫార్మింగ్ మినిస్టర్స్ నా దృష్టిలో అయితే వీళ్ళ ముగ్గురే, నిమ్మల రామానాయుడు గారు, నాదెళ్ల మనోహర్ గారు, నారా లోకేష్ గారు అని ముఖ్యమంత్రి అన్నారట. అంటే మిగిలిన వాళ్ళు ఎవరు పనిచేయట్లేదా అనే ప్రశ్నని వైసీపీ ఎట్లా తెర మీద తీసుకొచ్చేసింది. సో అక్కడ కూడా అంతర్గతంగా ఇదంతా వైసీపీ సోషల్ మీడియా ద్వారానే జరగట్లా. గమనించాల్సింది ఏంటంటే కొన్ని ఐడెంటిఫైడ్ మీడియాస్ ద్వారా, సోషల్ మీడియాస్ ద్వారా ఇవన్నీ నడుస్తున్నాయి. వీటి ఆరిజిన్ చూస్తే కొన్ని ఢిల్లీలో ఉన్నాయి, కొన్ని హర్యానాలో నుంచి పనిచేస్తున్నాయి, కొన్ని విదేశాల నుంచి పనిచేస్తున్నాయి. ఈ వైసీపీ అనుకూల మీడియాలో ఎక్కడ కూడా వైసీపీ ట్యాగ్స్ ఉండవు, అలాగే వైసీపీ కలర్స్ ఉండవు, వైసీపీ నాయకులు కూడా ఎవరు ఉండరు. మరి దీని పరిస్థితి ఏంటి? ఈరోజు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అధికార కూటమిలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళు మాట్లాడుకోవాలి కూర్చొని. ఇటువంటి వచ్చినప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వటమో, ఇచ్చే ప్రయత్నం చేశామని కనీసం కనిపించేలాగా చేయటమో, ఇన్నింటిలో ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే ఈ నెమ్మదిగా ఈ గ్యాప్ ఇలా వైడనిపోయే ప్రమాదం ఉంది. విచ్ మే విల్ బెనిఫిట్ వైసీపీ ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి వైసీపీ అభిప్రాయపడుతుంది. జనాలకు కూడా అపనమ్మకం పెరగకముందే దీని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుంది.